బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా సుందిపెంటలో చిరుతపులి కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటిలోకి ప్రవేశించి 2 పెంపుడు కుక్కలను ఎత్తుకెళ్లి చంపింది. ఈ దృశ్యాలను ఇంటి యజమాని సీసీ ఫుటేజ్లో గుర్తించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గతంలోనూ గ్రామంలో చిరుతపులి సంచరించిన ఘటనలు జరిగినప్పటికీ ప్రస్తుతం జరిగిన ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతం దగ్గరలో ఉన్నందున అర్ధరాత్రి సమయంలో పులులు గ్రామంలోకి వస్తున్నాయని, ప్రజలు రాత్రి సమయాల్లో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు గ్రామస్తులకు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ ఇస్తారు. బసవరాజ్, ఈ మహా పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో ఈ చిరుతపులి కలకలం రేపుతా ఉంది. అంటే స్థానికులను భక్తుల్ని భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు. అంటే గత 15 రోజుల నుంచి మనం గమనించినట్లయితే ఇప్పటికే 3 సార్లు చిరుతపులి అక్కడ స్థానికులకు కనిపించింది. అంటే నిన్న ఏదైతే అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన చాలా భయానక పరిస్థితిని నెలకొల్పింది. అంటే ఒక ఫామ్ హౌస్ సున్నిపెంట, శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట వద్ద ఒక ఫామ్ హౌస్ వద్ద 2 ఉన్న కుక్కల్ని, ఒక కుక్కని చంపేసి ఒక కుక్కని అడవులకు తీసుకెళ్లిన పరిస్థితి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అంటే ఈ పరిసర ప్రాంతం అంతా నల్లమల అడవులు, దట్టమైన అడవులు ఉండడం వల్ల ఈ చిరుతపులులు అంటే జన సంచారంలోకి రావడము ఆందోళన కలిగిస్తున్న అంశం. అంటే ప్రధానంగా అంటే ఫారెస్ట్ అధికారులు కూడా శాఖపరమైన చర్యలు లేదా ఈ చిరుతలు ఎందుకు వస్తున్నాయి, ఏంటి నివారణ చర్యలు అయితే చేపట్టడం లేదు. దానిపైన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే మొన్నటికి మొన్న పాతాళగంగ వద్ద కావచ్చు, లేదా టోల్ గేట్ వద్ద కావచ్చు, అంటే చిరుతపులి కరకట్ట పైన వచ్చి కూర్చోవడము, భక్తులకి కనిపించడము, భక్తులు సెల్ ఫోన్లు తీయడము, ఆందోళన చెందడము, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ పరంపర ఎక్కడికి దారి తీస్తా ఉంది? నిన్నటి రోజైతే కుక్కను పట్టుకోలేంది సరే, ఇంకా ముందు ఏదన్నా మనుషులకి అఘాయిత్యం జరిగి మనుషులను చంపేస్తే ఏంటి పరిస్థితి, ఎవరు దీనికి బాధ్యులు అనే ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. మరీ ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనార్థం అనేక మంది, వేలాది మంది భక్తులు నిత్యం తరలి వస్తుంటారు. వాళ్ళకి ఈ అడవు చిరుతల నుంచి భద్రత ఎవరు కల్పిస్తారనే ప్రశ్న అయితే కనిపిస్తుంది. కిరణమై. రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.